రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో సినీ ఫక్కీలో కిడ్నాప్ కలకలం రేపింది. చిత్తాపూర్లో ప్రేమ వివాహం చేసుకున్న యువతిని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు బలవంతంగా అపహరించుకుని వెళ్లిన ఘటన సంచలనంగా మారింది. చిత్తాపూర్కు చెందిన ప్రవీణ్, సంతోష్ నగర్కు చెందిన కళ్యాణి వారం రోజుల క్రితం యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆ అబ్బాయి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఈ వివాహం ఇష్టం లేని యువతి కుటుంబ సభ్యులు, బంధువులు సుమారు 20 మందికి పైగా కలిసి రాత్రివేళ ప్రవీణ్ ఇంటిపై దాడి చేసినట్టు సమాచారం. ఇంట్లోకి చొరబడి కళ్యాణిని బలవంతంగా కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ప్రవీణ్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కారు వదిలేసి నిందితులు పరారైనట్లు పోలీసులు సమాచారం. నా పేరు ప్రవీణ్ కుమార్. కళ్యాణి నేను గత 14 సంవత్సరాలుగా ఇష్టపడుతున్నాము. దాని తర్వాత ఇంట్లో చెప్పిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో బయటికి వెళ్ళి లవ్ మ్యారేజ్ చేస్తున్నాము. గత లాస్ట్ సండే 2వ తారీఖు రోజు. తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చింది. దాని తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రొటెక్షన్ గురించి కేసు ఫైల్ చేయడానికి వచ్చాము. కానీ వాళ్ళు స్వీకరించలేదు. రోజు సండే అని. దాని తర్వాత కూడా వచ్చాము. దాని తర్వాత స్వీకరించలేదు. తర్వాత వాళ్ళ బాబాయ్ వాళ్ళు మా ఇంటికి 4వ తేదీ రోజు మా ఇంటికి వచ్చారు. 4వ తేదీ తర్వాత వాళ్ళ బాబాయ్ వాళ్ళు మా ఇంటికి వచ్చి అమ్మాయిని కొంచెం బ్లాక్మెయిల్ చేశారు. అమ్మాయి ఆ రోజు నేను రాను ఇదంతా ఉంటానని గట్టిగా చెప్పడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత శనివారం రోజు రాత్రి 9:30 వాళ్ళ అమ్మ ఒక 10 మంది రౌడీలు ఇంకా ఆడవాళ్ళు చాలామంది వచ్చి మా ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు.